Hey guys, I am Chaitanya and welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఏదో బ్లాక్గా చూపిస్తుంది అనుకుంటున్నారా? అది బ్లాక్ ప్యాంథర్ అండి. మనం మాల్కి వెళ్ళిన వెంటనే ఏదైనా బొమ్మలు ఏదైనా చూస్తారు కదా పిల్లలు. నా కుదురుకు అది కావాలంట బ్లాక్ ప్యాంథర్. సరే అదేదన్నా టాయ్ షాప్లో చూసిందా? లేదు, స్వరోస్కీలో చూసింది. ఇట్ కాస్ట్ 38,000. అది కావాలంట. ఏమన్నా మీనింగ్ఫుల్గా ఉందా తన కోరిక? సో అది వద్దు, పైన ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం ఫుడ్ కోర్ట్లో అని చెప్పేసి తీసుకొచ్చేసాం అనమాట. సో మాల్ మొత్తం ఒక రౌండ్ అప్ వేసేయండి. మేము వెళ్ళిన రోజు ఏంటి అంటే ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ టు అవుట్ దేర్. అండ్ ఇక్కడ ఫాదర్స్ డే ఈవెంట్ అనేది జరుగుతుందన్నమాట. లైక్ అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు, కిడ్స్ ఎవరైనా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు, లేదా మన చేతికి మైక్ ఇస్తారు, సాంగ్స్ అనేవి మనం పాడొచ్చు అనమాట. సో కిడ్స్ ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ మాల్కి వెళ్ళంగానే మనకు పిల్లలు ఉన్నారంటే బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి? టాయ్ కార్స్, టాయ్ ట్రైన్స్ కూడా. సో వెళ్ళంగానే ఫస్ట్ ఫ్లోర్లో అదే కనిపించింది నా కూతురికి. నన్ను ఎక్కిస్తారా లేకపోతే ఇంకా ఇప్పుడు ఏడ్చి గోల చేయనా అని ఒక ఆప్షనే ఇచ్చింది. 2 ఆప్షన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. సో ఆ ఒక ఆప్షన్తో మేము అదే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఓన్లీ 2 రౌండ్స్కి వాడు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏమన్నా బెనిఫిట్ అసలు వాళ్ళు చేసేది ఏమీ లేదు. మంచిగా బెనిఫిట్ అయితే ఉంది వాళ్ళు చేసే బిజినెస్లో, మంచి ప్రాఫిట్. సో ఫస్ట్ ఒక రౌండ్కి అయితే పాప ఒక్కటి తీసుకెళ్ళి నెక్స్ట్ రౌండ్కి బాబుని కూడా కూర్చోబెట్టామన్నమాట. సో వాడు అలా కాదంట, ఇంకో సపరేట్ దాంట్లో ఎక్కాలంట. అలా ఉన్నాయి వాళ్ళ కోరికలు. ఏం చేస్తాం. ఇక్కడైతే ఇంకొద్దిసేపు ఇక్కడ కొంతమంది పిల్లలు సాంగ్స్ మంచిగా పాడుతున్నారు అండ్ డ్యాన్స్ బాగా వేశారనమాట. అక్కడ కొంతసేపు ఎంగేజ్ అయ్యాము. చాలామంది అక్కడే ఉన్నారు అండ్ మన కిడ్స్ని అక్కడ పార్టిసిపేట్ చేపించవచ్చు కాబట్టి ఇంకా చాలామంది అక్కడ ఉండి పార్టిసిపేట్ చేపించి వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట. మా రిత్వికని వెళ్ళి డ్యాన్స్ చేస్తామంటే నో, ఇంకోసారి కార్ ఎక్కుతా అంటుంది. వద్దులే, ఇలాంటివి ఫ్లోర్లో ఉంటే కష్టం అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. ఏమన్నా తక్కువ తిన్నారా? సెకండ్ ఫ్లోర్లో ఇలా కార్స్ కాకుండా కార్స్కి ఇంకొంచెం మంచిగా ఎలిఫెంట్ లాగా, లయన్ లాగా, టైగర్ లాగా డెకరేట్ చేసి వాటిని చూపించారనమాట. ఇంకా అసలు ఏది వర్కౌట్ అయ్యేలాగా లేదని చెప్పేసి ఆ ఫాదర్స్ డే ఈవెంట్ చూస్తూ ఉండిపోయాం. నా కొడుకు చూడండి, వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు, సర్లే ఏదో ఒకటి అన్నట్లుగా ఉన్నాడు అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ మేము వెంటనే మార్కెట్ 99కి వెళ్ళాము. ఇక్కడ ఏది 99కి దొరకదు అని చెప్పడానికి వాళ్ళు మార్కెట్ 99 అని పెట్టినట్టున్నారు. నాకైతే అలానే అనిపించింది. జస్ట్ వాటర్ బాటిల్స్ అలాంటివి ఉన్నాయి, అవి డిమార్ట్లో 79 రూపీసే ఉంటాయి. వేస్ట్ ఆఫ్ టైం నాకు తెలిసి. నేనేదో పెద్ద యూట్యూబ్ వీడియోస్లో అట్లా చూసి టెంప్ట్ అయ్యి వెళ్ళాను, కానీ మార్కెట్ 99 అనేది ఏం లేదు, పెద్ద వేస్ట్. మార్కెట్ 99కి రైట్ సైడ్లో ఏముంటుందంటే ఇలా 99, 199 బజార్ ఉంటుంది. దాంట్లో కూడా 99, 199కి ఏమీ ఉండవు. జస్ట్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి బయట బోర్డ్స్ అలా ఉన్నాయి. బట్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది కలెక్షన్. ఎవరైనా వెడ్డింగ్ సీజన్, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ట్రై చేయొచ్చు. ఓకే, నేను అడ్రస్ చెప్పలేదు కదా, నేను వచ్చింది వచ్చేసి ఏఎంబి మాల్కి. చాలా మంచి కలెక్షన్. ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో, బట్ ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి రండి. చాలా బాగున్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అవన్నీ. నేను కనీసం మంచిగా చూడడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే వెళ్ళింది నేను, మా హస్బెండ్, 2 పిల్లల్ని. వాళ్ళు అసలు దిగలేదు, ఎత్తుకొనే ఉండాలంటే చెయ్యి మామూలుగా పెయిన్ రాలేదు అస్సలు. ఇంకా తిరగలేకపోయామన్నమాట ఎక్కువ. ఇంకా కుదరదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటుంటే నా కూతురు స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నారు కదా అని గుర్తు చేసింది అనమాట. సో తప్పదు కదా, ఇంకొచ్చేసి టాప్ ఫ్లోర్లో వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి మామూలుగా బిజీ లేదండి బాబు ఇక్కడైతే ఫుడ్ కోర్ట్లో. అండ్ కొత్తగా ఇక్కడ కృష్ణపట్నం లాంచ్ చేశారు, అది కూడా ఏది ఖాళీగా లేదు, అన్నీ ఫుల్ నిండిపోయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కింద ఒక ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. నాకు తెలిసి ఈ మాల్లో ఇదే బెస్ట్ థింగ్, ఎందుకంటే పైన కింద 2 ఫుడ్ కోర్ట్స్ ఉండడం వల్ల పైన ఖాళీ లేని వాళ్ళు కింద ఖాళీ లేకుంటే పైన అలా కూర్చోవచ్చు. కింద అయితే కొంచెం ఖాళీగానే ఉందన్నమాట. వచ్చి ఒక చోట కూర్చున్నాము. అలా కూర్చున్నామా లేదా నా కొడుకు నిద్రపోయాడు. మాకు దొరికిన సీట్ కూడా ఇలా కొంచెం సోఫా లాగా ఉంది, వాడిని పడుకోబెట్టేసాను. అమ్మయ్య కొంచెం రెస్ట్ దొరికింది నా చేతికి అనుకున్నా. ఇంకా నా కూతురు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది చూడండి, మామూలుగా ఉండదు. కొంచెం ఇవ్వమన్నా
అస్సలు ఇవ్వదంట. అది కింద పోయినా పర్లేదు కానీ నా చేతికి అయితే అస్సలు ఇవ్వదంట మా చిన్ని రిత్విక. ఇంకా మేము ఇక్కడ ఏం ఆర్డర్ చేసాం తెలుసా, క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అనేది ఆర్డర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వావ్ మోమోస్ ఉంటే అక్కడ మోమోస్ కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి నట్స్ ఓవర్లోడెడ్. ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. బట్ వాడు ఇచ్చిన క్వాంటిటీ మాత్రం ఆ కాస్ట్కి చాలా తక్కువే, టేస్ట్కి పెట్టవచ్చు పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోమోస్ కూడా ట్రై చేసాం, వావ్ మోమోస్ బాగున్నాయి అవి కూడా. ఇంకా పిస్తా హౌస్ ఉంది, పిస్తా హౌస్లో షవర్మా తీసుకుందామంటే వాళ్ళు జస్ట్ బిర్యానీస్ మాత్రమే సర్వ్ చేస్తారంట అక్కడ. అరే అనుకొని ఇంకా మోమోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. చాలామంది ఉన్నారు, చాలామంది పిస్తా హౌస్ టీ ఉంది, టీ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము ఇవి కంప్లీట్ చేసిన తర్వాత టీ తీసుకుందాం అనుకుంటే ఒక పెద్ద క్యూ లైన్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది. ఇంకా కష్టం, మనం అసలే చాలా దూరం వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఇవి తినేసి ఇంటికి అనేది మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేసేయండి ఓకేనా. అండ్ మీరు వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా. బాయ్ బాయ్.